జై కుర్సపల్లి, జై కుర్సపల్లి. అందరికీ నమస్కారం. పొద్దున నుండి 10 నుంచి కుర్సపల్లి చూద్దామని చెప్పేసి బండ్ల కూర్చుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఆపేసిండ్రు. ఎందుకంటే మీ రాజానే పంపించలేదు, నిన్నే పంపిస్తామన్నారు. మేము ఎక్కడికి పోతున్నాం, స్టేషన్ కలుపుకొని నేను సార్ మీరు జనగామ కదా అన్నారు. నేను జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా కానీ నా అసలు నియోజకవర్గం స్టేషన్ కలుపురు. రోడ్డుకి ఇటు పక్కన కుర్సపల్లి ఉంటుంది, అటు పక్కన సోర్చిపల్లి ఉంటుంది. నేను సోర్చిపల్లిలోనే నన్ను నా నియోజకవర్గానికి ఎందుకు పంపించారని చెప్పేసి అంటే వాళ్ళు గంటకు పంపిస్తామని చెప్పేసి ఇప్పుడు 3 గంటలకు నన్ను జనగామ పోలీసు వదిలిపెట్టారు. అన్నను వినయన పోతే అప్పుడు 2 గంటలకు అన్నను వదిలిపెట్టారు. దయచేసి కుర్సపల్లి వాసులను అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మాట్లాడేది నిజమైతే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వండి, లేనట్లయితే మీ నిర్ణయం మీరు తీసుకోండి. ఇవాళ పాదయాత్ర చేస్తామనుకుంటున్న మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న రాజన్న గారు 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే తెలంగాణ ఉద్యమంలో వరంగల్ హెడ్ క్వార్టర్స్ లో మొత్తం యువతని ఏకం చేసి మేధావులు ఏకం చేసిన వినయన్న ఒకవైపున వరంగల్ పట్టణంలో ఆ యువతని ఏకం చేసిన అన్నపూర్ణ నరేంద్ర గాని ఇక్కడ ఉన్న అనేక మంది నాయకులు కార్యకర్తలు స్టేషన్ కన్పూర్ కానీ జనగామ కానీ మిగతా మిత్రులందరూ వచ్చిండ్రు. కుర్సపల్లి చూద్దామని వచ్చిండ్రు. కుర్సపల్లి అక్క చెల్లెల యొక్క బాధలు ఖచ్చితంగా ఏముండదో 20 ఏళ్ళ నుంచి తెలుసుకుంటూ ఉన్నారు. కానీ ఈ 2 ఏళ్లలో ఎట్లా ఉన్నారో తెలుసుకుందామని వచ్చింది తప్ప మరొకటి కాదు. 2011 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం జరిగితే గ్రామాలలో ప్రజలను ఐక్యం చేసినా కానీ ప్రజలను విడగొట్టలే, కులాల మధ్యలో పోటీలు పెట్టలే, మతాల మధ్య పోటీలు పెట్టలే. మా తమ్ముడు మహేందర్ చెప్పినట్టు మా మీద ఇంకా ఆంధ్ర పెత్తనం అయింది. మా పెత్తనం మాకు ఇవ్వండి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మా నీళ్లు మాకు ఇవ్వండి అని చెప్పేసి కొట్లాడినాం తప్ప గ్రామాలలో ఏ గ్రామాలలో చిచ్చు పెట్టలే. కష్టపడే వాళ్ళు అందరం కలుసున్నాం, తెలంగాణ తెచ్చుకున్నామంటే ఆనాడు గన్పూర్ ముందున్నది, గన్పూర్లో రఘునాథపల్లి ఉన్నది, రఘునాథపల్లిలో కుర్సపల్లి కూడా ముందున్నది. అందుకే కుర్సపల్లి అమ్మలకు అయ్యలకు అందరికీ నేను శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పే మాటలు మీకు దయచేసి వినండి, మేము చెప్పే మాటలు వినండి. ఎవరి నిజమో మీరు దయచేసి ఆలోచించండి. నలుగురు కూర్చున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఊసరవెల్లి కూడా సిగ్గుపడేటట్టు, ఊసరవెల్లి అంటే ఏమంటాం, రంగులు మారుస్తుంది అంటాం. తెలుగుదేశంలో ఎన్టీఆర్ వర్గం, తెలుగుదేశంలో చంద్రబాబు వర్గం, తర్వాత కేసీఆర్, తర్వాత రేవంత్ రెడ్డి. ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళకి పొగుడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు 2004 నుంచి ఇప్పటిదాకా 2024 20 ఈ గడ్డకు కానీ ఈ జిల్లాకు కానీ లేకపోతే ఈ కుర్సపల్లికి కానీ ఏమైనా చేసినావా? మేము చేసిన కొద్దిగా ఇంకా చేయాలి. అందుకే 3వసారి ప్రభుత్వం రాలే. దయచేసి ఇక్కడి ప్రజలు, గన్పూర్ ప్రజలు ఎప్పుడు కూడా దీనికి అండగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీకు ఏదైనా పని చేస్తే కేసీఆర్ గారిది కేసీఆర్ ప్రభుత్వం చేస్తారు. మా అక్క జనాలతో ఇప్పుడే మాట్లాడుతుంటున్నారు. అవును పింఛన్ 2000 ఇస్తే 4000 ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. మా ఆడబిడ్డలందరికీ కూడా చెప్పిండు, మీ అందరికీ కేసీఆర్ 2500 ప్రతి ఇంట్లో ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా? కేసీఆర్ ఒక్కటే 1,00,000 రూపాయలు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి. నేనైతే కళ్యాణ లక్ష్మి బంగారం మీద పెడతా అన్నాడు. పెట్టిందా? అదే మీ బిడ్డ కాలేజీ పోతుందా, స్కూల్కి పోతుందా, వాళ్ళకి స్కూటీ కొనిస్తా అన్నాడు. కొనిచ్చిందా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, నీ బిడ్డతో ఉద్యోగం, నీ కొడుకో ఉద్యోగం అని చెప్పిండు. వచ్చిందా? ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ఊర్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం కూడా కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. గ్రామ పంచాయతీలో పనిచేసే సెక్రటరీ కానీ, అంగన్వాడీలో వచ్చిన కొత్త ఉద్యోగాలు కానీ, మీ రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న అందరు పోలీసుల ఉద్యోగాలు కానీ, లేక హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ ఏమో కానీ, రైతు వేదికలో కూర్చుని ఏమో కానీ,
ఇవన్నీ ఎవరు చేసిండ్రు? కేసీఆర్ గారు చేసిండ్రు. మేము చెప్తేలే, అందుకే వాడు చెప్పిన మాటలు నిజమేనని చెప్పి మనం మోసపోయినాం, ప్రతిసారి మోసపోయాం. కాబట్టి దయచేసి కుర్సపల్లి వాసులకు విజ్ఞప్తి, మా మహేందర్ తమ్ముడు చెప్పినట్టు 2 బోట్ల కోసం చెప్పేసి పోరాడుతున్న ఒకటి పసుపు బోటు, ఒకటి పొగాకు బోటు. పసుపు బోటు ఈ మధ్య అనంగా ఈ మధ్యకాలంలో వచ్చి నిజాం బాగా పెట్టి ఇక్కడ కూడా పొగాకు బోటు కోసం మీ తరఫున, ఎందుకంటే నేను జనగామ నియోజకవర్గంలో ఉండొచ్చు, జనగామ జిల్లాలోనే ఇది కూడా ఉన్నది, మీ బిడ్డగా, ఈ కన్పూర్ బిడ్డగా ఖచ్చితంగా కుర్సపల్లి కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పొగాకు సంబంధించిన బోటు ఖచ్చితంగా కావాలని చెప్పేసి అసెంబ్లీలో కొట్లాడటానికి తెలియజేస్తున్నా. అంతేకాదు కుర్సపల్లి వాసులకు ఆరోగ్యంగా ఉన్న బాగాలేకపోతే నాగోటి ప్రైవేట్ హాస్పిటల్ కట్టేశ్వర్లో ఉన్నది. కుర్సపల్లి అనే కార్డు తీసుకొని వస్తే చాలు, ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యం బాగుండే పాత్రలు కూడా నాదే తెలియజేస్తున్నా. మా కుర్సపల్లి అన్నలకు కానీ అక్కలకు కానీ ఎవరికి వచ్చినా కార్డు పట్టుకొని వస్తే చాలు, కార్డు పట్టుకొని వస్తే చాలు. కుర్సపల్లి వాసులు అంటే వాళ్ళందరినీ కూడా మంచిగా చూపించి, పరీక్షలు చేపించి, అవసరమైతే ఆపరేషన్ చేపించి, మందులు ఇచ్చి మిమ్మల్ని మళ్ళా పంపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మా కుర్సపల్లిలో సమస్యలు తెలుసుకోవడానికి వచ్చింది తప్ప కుర్సపల్లి అక్కలతోనో అయ్యలతోనో ఏమన్నా ఉంటే మాట్లాడి, ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఉంటే చేసిన ఉంటే చేయకపోతే చేయలేదని చెప్తాం, కానీ మీకు కొట్లాడటానికి రాలేదు. అదేంటి గుర్తుపెట్టుకో, వయసులో పెద్దవాణి, రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్నావు, నీవు నిజంగా పార్టీ మారినని చెప్పేసి అన్ని చోట్ల చెప్పుకున్నావు. కాబట్టి నువ్వు రాజీనామా చేయి, మళ్ళా ఎన్నికలకు రా. ఇంకోటి, దేవాలయం నేనే తెచ్చిన అంటాడు. దేవాలయ కథ కూడా మనం వినాలి, ఎందుకంటే మన కుర్సపల్లికి నీళ్లు రావట్లే, పక్కనున్న ఇంకా 5 గ్రామాలకు నీళ్లు రావట్లే. ఇదే కన్పూర్ కానీ, పాలకుర్తి కానీ, తెలంగాణ కానీ మొత్తం ఎత్తుగడ్డ మీద ఉంటాయి. ఈ ఎత్తుగడ్డ మీద నీళ్లు రావాలని చెప్పేసి 2004 కంటే ముందు తెలుగుదేశం గవర్నమెంట్ దేవాలయాలకు చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమ వేడిలో అక్కడ పోయి ఒక రాయేసి వచ్చిండు. ములుగు దగ్గర, సమ్మక్క సాగర్ దగ్గర ఒక రాయేసి వచ్చిండు. 2004లో తెలుగుదేశం ప్రభుత్వం పోయింది. పోయిన తర్వాత ఆ దేవాలయాన్ని మొత్తం కూడా అటకెక్కించుండు. 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయం ద్వారా 50,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చింది. 50,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చింది. ఇవాళ దేవాలయం ద్వారా ఎంత వస్తున్నాయి? 5.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు. ఎవరు ఇప్పించారు? కేసీఆర్ గారు 2014 నుంచి ఇప్పటిదాకా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ జనగామ కావచ్చు, పాలకుర్తి కావచ్చు, లేకపోతే ఇక్కడ కావచ్చు, గన్పూర్ కావచ్చు, మొత్తం అనేక రిజర్వాయర్లు కట్టి, అది గన్పూర్ రిజర్వాయర్ కావచ్చు, గండి రామారం కావచ్చు, అశ్వరాపల్లి కావచ్చు, నస్కల్ కావచ్చు, నవాపేట కావచ్చు, రిజర్వాయర్ కట్టిన మొనగాడి కేసీఆర్, నీళ్లు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇలా తెలుగుదేశం ప్రభుత్వం 2004 తర్వాత ఇక్కడ లేదు, కడియం సీఆర్ లేడు, నీళ్లు తేలే. కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు ఇచ్చింది 50,000 ఎకరాలకు, 5.5 లక్షలకి ఇచ్చిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలకు ఊరిలో నీళ్ళు వచ్చినా కూడా ఒక చెరువు కింద వస్తున్నాయి, ఒక గుంట కింద రావట్లే, ఒక ఊరికి వస్తున్నాయి, ఇంకో ఊరికి ఎత్తైన ప్రాంతంలో రావట్లే. వాటికి కూడా అక్కడెక్కడ 20 కోట్లు 30 కోట్లు పెట్టి మేము తీసుకొచ్చినాం. ఎక్కడ తెచ్చినావు? కడియం సీఆర్, నువ్వు నీకు ఈ పార్టీ ఏం న్యాయం చేయలేదా? నీకు ఎంపీ పదవి ఇచ్చిండు, గౌరవం ఇచ్చిండు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి చేసిండ్రు, మళ్ళా తర్వాత ఎమ్మెల్సీ 2 సార్లు ఇచ్చిండ్రు, తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా ₹1 కూడా కన్పూర్ గడ్డకి రాలే. మళ్ళా ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు, నీ బిడ్డకు ఎంపీ ఇచ్చిండ్రు. ఇంకేమి ఇస్తాడు కేసీఆర్? నీకు ఎమ్మెల్యే ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఎంపీ ఇచ్చిండు, నీ బిడ్డకి ఇచ్చిండు, నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు. ఇంకేముంటాయి కేసీఆర్ దగ్గర? ఎందుకు మోసం చేసినావు? ఆనాడు ఎన్టీ రామారావును మోసం చేసి చంద్రబాబు నాయుడుతో చేరినావు, చంద్రబాబు నాయుడు మోసం చేసి కేసీఆర్ దగ్గర చేరినావు.
కేసీఆర్ మోసం చేసి రేవంత్ రెడ్డి దగ్గర చేద్దాం. రేపు రేవంత్ రెడ్డిని మోసం చేసి ఎక్కడికి పోతావు అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఊసరవేలి కూడా సిగ్గుపడేటట్టు. ఊసరవేలి అంటే ఏమంటాం? రంగులు మారుస్తుంది అంటాం. తెలుగుదేశంలో ఎన్టీఆర్ వర్గం, తెలుగుదేశంలో చంద్రబాబు వర్గం, తర్వాత కేసీఆర్, తర్వాత రేవంత్ రెడ్డి. ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళకి పొగుడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు అని, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు. 2004 నుంచి ఇప్పటిదాకా 2024-2025లో ఈ గడ్డకు కానీ ఈ జిల్లాకు కానీ లేకపోతే ఈ కుర్సపల్లికి కానీ ఏమైనా చేసినావా? మేము చేసిన కొద్దిగా ఇంకా చేయాలి. అందుకే 3వ ప్రభుత్వం రాలే. దయచేసి ఇక్కడి ప్రజలు, గన్పూర్ ప్రజలు ఎప్పుడు కూడా దీనికి అండగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీకు ఏదైనా పని చేస్తే కేసీఆర్ గారిది కేసీఆర్ ప్రభుత్వం చేస్తారు. మా అక్క జనాలతో ఇప్పుడే మాట్లాడుతుంటున్నారు. అవును, పింఛన్ 2000 ఇస్తే 4000 ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. మా ఆడబిడ్డలందరికీ కూడా చెప్పిండు, మీ అందరికీ కేసీఆర్ 2500 ప్రతి ఇంట్లో ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా? కేసీఆర్ ఒక్కటే 1,00,000 రూపాయలు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి. నేనైతే కళ్యాణ లక్ష్మి బంగారం మీద పెడతా అన్నాడు. పెట్టిందా? అదే మీ బిడ్డ కాలేజీ పోతుందా, స్కూల్కి పోతుందా, వాళ్ళకి స్కూటీ కొనిస్తా అన్నాడు. కొనిచ్చిందా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, నీ బిడ్డకో ఉద్యోగం, నీ కొడుకో ఉద్యోగం అని చెప్పిండు. వచ్చిందా? ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ఊర్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం కూడా కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. గ్రామ పంచాయతీలో పనిచేసే సెక్రటరీ కానీ, అంగన్వాడీలో వచ్చిన కొత్త ఉద్యోగాలు కానీ, మీ రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న అందరు పోలీసుల ఉద్యోగాలు కానీ, లేక హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ ఏమో కానీ, రైతు వేదికలో కూర్చుని ఏమో కానీ, ఇవన్నీ ఎవరు చేసిండ్రు? కేసీఆర్ గారు చేసిండ్రు. మేము చెప్తేలే. అందుకే వాడు చెప్పిన మాటలు నిజమేనని చెప్పి మనం మోసపోయినాం. ప్రతిసారి మోసపోయాం. కాబట్టి దయచేసి కుర్సపల్లి వాసులకు విజ్ఞప్తి, మా మహేందర్ తమ్ముడు చెప్పినట్టు 2 బోట్ల కోసం చెప్పేది పోరాడుతున్నా. ఒకటి పసుపు బోటు, ఒకటి పొగాకు బోటు. పసుపు బోటు ఈ మధ్య అనంగా ఈ మధ్యకాలంలో వచ్చి నిజం బాగా పెట్టి ఇక్కడ కూడా పొగాకు బోటు కోసం మీ తరఫున, ఎందుకంటే నేను జనగామ నియోజకవర్గంలో ఉండొచ్చు, జనగామ జిల్లాలోనే ఇది కూడా ఉన్నది. మీ బిడ్డగా, ఈ గన్పూర్ బిడ్డగా ఖచ్చితంగా కుర్సపల్లి కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పొగాకు సంబంధించిన బోటు ఖచ్చితంగా కావాలని చెప్పేసి అసెంబ్లీలో కొట్లాడటాన్ని తెలియజేస్తున్నా. అంతేకాదు, కుర్సపల్లి వాసులకు ఆరోగ్యంగా ఉన్న బాగాలేకపోతే నాగోటి ప్రైవేట్ హాస్పిటల్ కట్టేశ్వర్లో ఉన్నది. కుర్సపల్లి అనే కార్డు తీసుకొని వస్తే చాలు, ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యం బాగుండే పాత్రలు కూడా నాగోటి తెలియజేస్తున్నా. మా కుర్సపల్లి అన్నలకు కానీ అక్కలకు కానీ ఎవరికి వచ్చినా కార్డు పట్టుకొని వస్తే చాలు, కార్డు పట్టుకొని వస్తే చాలు. కుర్సపల్లి వాసులు అంటే వాళ్ళందరినీ కూడా మంచిగా చూపించి, పరీక్షలు చేపించి, అవసరమైతే ఆపరేషన్ చేపించి, మందులు ఇచ్చి మిమ్మల్ని మళ్ళా పంపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఆయన అంటాడు నేనే నీళ్లు తీసుకొచ్చినా అంటాడు. మీ అందరికీ గుర్తుండాలి, ఈ మధ్య కాలంలో 2023 ఎలక్షన్ల కంటే 4 నెలల ముందు మా సోషపల్లిలో 104 కోట్లతో మేము 3 ప్రాజెక్టులు చిన్న తీసుకొస్తే ఇప్పుడు వాటి కొబ్బరికాయ కొట్టు నేనే చేస్తానని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. సిగ్గుపడి చేయని పనికి నీకు సంబంధించిన వాటికి కూడా నేనే చేస్తాను చెప్పడానికి సిగ్గుపడమని చెప్పి చెప్తున్నాం. ఇవాళ నేను అడుగుతున్నాం, గన్పూర్కి డిగ్రీ కాలేజ్ అమ్మంటే 30 ఏళ్ళ రాజకీయంలో ఎప్పుడైనా ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినావా? ఆ డిగ్రీ కాలేజ్ జనగామలో మీటింగ్ వద్ద కేసీఆర్ గారు అడిగి తెచ్చింది మేమే కదా. ఇదే మున్సిపాలిటీ చేయమని చెప్పేసి గన్పూర్కి వస్తే దాన్ని అడ్డుపడ్డది, జీవో తీసుకొచ్చేది అడ్డుపడ్డది నువ్వే కదా. మా వాళ్ళకు హాస్పిటల్ పోవడానికి దూరంగా ఉన్నది, గన్పూర్లో 100 బెడ్ హాస్పిటల్ కావాలని జీవో తీసుకొస్తే అడిషన్ దగ్గర పోయి దాన్ని స్టార్ట్ కాకుండా చేసింది నువ్వే కదా. ఏం చేసినావు? గన్పూర్కి ఒక రెసిడెన్షియల్ కాలేజ్ తెచ్చినావా? నీళ్ళ తెచ్చినావా? నీళ్ళ గురించి కూడా చెప్తా.
హాస్పిటల్ ఏమైనా తీసుకొచ్చినావా? డిగ్రీ కాలేజ్ ఏమైనా తీసుకొచ్చినావా? రోడ్లు ఏమైనా తీసుకొచ్చినావా? ఇవాళ మమ్మల్ని ఇక్కడికి వస్తామంటే కుర్సపల్లికి రాని అని అంటుండు. కుర్సపల్లికి వచ్చే హక్కు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకులకు అందరికీ ఉన్నది. నువ్వన్నా వేరే దగ్గర నుంచి వచ్చినావు. రాజన్న కానీ నేను కానీ ఈ యొక్క గన్పూర్ గడ్డ మీద పుట్టినావు. ఎవరికి భయపడేది లేదు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది సమస్యలుగా మారిన, జైళ్ళకు పోయిన, అనేక ఇబ్బందులు పడ్డారు. ఆనాడే భయపడలే. ఇవాళ ఇదే గన్పూర్ సిద్దిపేటతో సమానంగా ఇదే గన్పూర్ నియోజకవర్గం 2004లో విజయరామరావుని గులాబీ జెండా ఎగరేసింది. 2012లో ఉప ఎన్నికలు వేస్తే గులాబీ జెండా ఎగరేసింది. 2014లో 18లో గులాబీ జెండా ఎగరేసింది. ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి పరీక్ష పెట్టారో అన్ని పరీక్షల్లో కూడా ఈ గన్పూర్ గడ్డ గెలిచింది. మొట్టమొదటిసారి 2004లో, 2012లో ఉప ఎన్నిక, 2023లో గెలిచిన రెండే. ఒకటి నేను రిప్రజెంట్ చేస్తున్న జనగామ, రెండోది గన్పూర్. ఈయన ఎన్నిక కోసం ఈయనను డిక్లేర్ చేసిన తర్వాత నెల్లూరు దగ్గర నుంచి ఇక్కడ దాకా నేనే నా కారులో తీసుకొని వచ్చిన. నేనే అందరూ చెప్పిన, రాజన్నకు వేరే టికెట్ ఇస్తున్నాం, వేరే చేస్తున్నాం, ఎమ్మెల్సీ చేస్తున్నాం, ఈయన చివరిసారి అంటున్న జీవితంలో అని కేసీఆర్ గారు చెప్తే నేనే తీసుకొచ్చి అందరికీ దండం పెట్టి చెప్పిన. మా సోచిపల్లిలో 3000 మంది కార్యకర్తలందరినీ కూడా తీసుకెళ్లి దండం పెట్టి, అన్న రాజన్న వర్గం కాదు, పల్లా వర్గం కాదు, కడవ వర్గం కాదు, మన అందరం కేసీఆర్ వర్గం గులాబీ జెండా ఎగరేయాలని అందరికీ దండం పెట్టి కోరిన. ఇక్కడ మీటింగ్ అయితే హరీష్ అన్న వస్తే హరీష్ అన్న దగ్గర కూడా ఇదే కడియం దయచేసి గెలిపించాలని చెప్పేసి అందరినీ ప్రార్థించినాం. మళ్ళా కేసీఆర్ వస్తే ఏ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాం రాలే, నేను నా యొక్క పన్ని ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టి ఈయన గెలుపు కోసం వచ్చి ఇక్కడనే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మర్చిపోయినావా? నీకోసం ఇక్కడ ఉన్న కార్యకర్తలు, గులాబీ కార్యకర్తలు, తెలంగాణ కార్యకర్తలు మొత్తం చేసిన కృషి అంతా కూడా మర్చిపోయినావా? వాళ్ళ మీద ఇయ్యాలను కొట్టడానికి అని చెప్పి గుండాలను రౌడీలు తీసుకొస్తావా? ఒక్కటే చెప్తున్నా, నీకు అరువు తెచ్చుకున్న గుండాలు, రౌడీలు ఉండొచ్చు, మాకు ప్రాణం ఇచ్చే గులాబీ కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నా. పచ్చి అబద్ధాలు. ఆయన అంటాడు నేనే నీళ్లు తీసుకొచ్చినా అంటాడు. మీ అందరికీ గుర్తుండాలి, ఈ మధ్య కాలంలో 2023 ఎలక్షన్ల కంటే 4 నెలల ముందు మా సోచిపల్లిలో 104 కోట్లతో మేము 3 ప్రాజెక్టులు చిన్న చిన్న తీసుకొస్తే ఇప్పుడు వాటి కొబ్బరికాయ కొట్టు నేనే చేస్తాను అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. సిగ్గుపడి చేయని పనికి నీకు సంబంధించిన వాటికి కూడా నేనే చేస్తాను చెప్పడానికి సిగ్గుపడమని చెప్పి చెప్తున్నాం. ఇవాళ నేను అడుగుతున్నాం, గన్పూర్కి డిగ్రీ కాలేజ్ అమ్మంటే 30 ఏళ్ళ రాజకీయంలో ఎప్పుడైనా ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినావా? ఆ డిగ్రీ కాలేజ్ జనగామలో మీటింగ్ వద్ద కేసీఆర్ గారిని అడిగి తెచ్చింది మేమే కదా. ఇదే మున్సిపాలిటీ చేయమని చెప్పేసి గన్పూర్కి వస్తే దాన్ని అడ్డుపడ్డది, జీవో తీసుకొచ్చేది అడ్డుపడ్డది నువ్వే కదా. మా వాళ్ళకు హాస్పిటల్ పోవడానికి దూరంగా ఉన్నది, గన్పూర్లో 100 బెడ్ హాస్పిటల్ కావాలని జీవో తీసుకొస్తే అడిషన్ దగ్గర పోయి దాన్ని స్టార్ట్ కాకుండా చేసింది నువ్వే కదా. ఏం చేసినావు? గన్పూర్కి ఒక రెసిడెన్షియల్ కాలేజ్ తెచ్చినావా? నీళ్ళ తెచ్చినావా? నీళ్ళ గురించి కూడా చెప్తా. హాస్పిటల్ ఏమైనా తీసుకొచ్చినావా? డిగ్రీ కాలేజ్ ఏమైనా తీసుకొచ్చినావా? రోడ్లు ఏమైనా తీసుకొచ్చినావా? ఇవాళ మమ్మల్ని ఇక్కడికి వస్తామంటే కుర్సపల్లికి రాని అని అంటుండు. కుర్సపల్లికి వచ్చే హక్కు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకులకు అందరికీ ఉన్నది. నువ్వన్నా వేరే దగ్గర నుంచి వచ్చినావు. రాజన్న కానీ నేను కానీ ఈ యొక్క గన్పూర్ గడ్డ మీద పుట్టినావు. ఎవరికి భయపడేది లేదు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది సమస్యలుగా మారిన, జైళ్ళకు పోయిన, అనేక ఇబ్బందులు పడ్డారు. ఆనాడే భయపడలే. ఇవాళ ఇదే గన్పూర్ సిద్దిపేటతో సమానంగా ఇదే గన్పూర్ నియోజకవర్గం 2004లో విజయరామరావుని గులాబీ జెండా ఎగరేసింది. 2012లో ఉప ఎన్నికలు వేస్తే గులాబీ జెండా ఎగరేసింది. 2014లో 18లో గులాబీ జెండా ఎగరేసింది. ఎప్పుడైతే
ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి పరీక్ష పెట్టను అన్ని పరీక్షల్లో కూడా ఇలా కన్పూర్ కంటే గెలిచింది. మొట్టమొదటిసారి 2004లో 2012లో ఉప ఎన్నిక 2023లో గెలిచిన రెండే. ఒకటి నేను రిప్రజెంట్ చేస్తున్న జనగామ, రెండవది కన్పూర్. ఈయన ఎన్నిక కోసం ఈయనను డిక్లేర్ చేసిన తర్వాత నెల్లూరు దగ్గర నుంచి ఇక్కడ దాకా నేనే నా కారులో తీసుకొని వచ్చిన. నేనే అందరూ చెప్పిన రాజన్నకు వేరే టికెట్ ఇస్తున్నాం, వేరే చేస్తున్నాం, ఎమ్మెల్సీ చేస్తున్నాం, ఈయన చివరిసారి అంటున్న జీవితంలో అని కేసీఆర్ గారు చెప్తే నేనే తీసుకొచ్చి అందరికీ దండం పెట్టి చెప్పిన. మా సోచిపల్లిలో 3000 మంది కార్యకర్తలందరినీ కూడా తీసుకెళ్లి దండం పెట్టి అన్న రాజన్న వర్గం కాదు, పల్లా వర్గం కాదు, కడియ వర్గం కాదు, మన అందరం కేసీఆర్ వర్గం గులాబీ జెండా ఎగరేయాలని అందరికీ దండం పెట్టి కోరిన. ఇక్కడ మీటింగ్ అయితే హరీష్ అన్న వస్తే హరీష్ అన్న దగ్గర కూడా ఇదే కడియం దయచేసి గెలిపించాలని చెప్పేసి అందరినీ ప్రార్థించినాం. మళ్ళా కేసీఆర్ వస్తే ఏ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాం రాలే, నేను నా యొక్క పని ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టి ఈయన గెలుపు కోసం వచ్చి ఇక్కడనే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మర్చిపోయినావా? మీకోసం ఇక్కడ ఉన్న కార్యకర్తలు, గులాబీ కార్యకర్తలు, తెలంగాణ కార్యకర్తలు మొత్తం చేసిన కృషి అంతా కూడా మర్చిపోయినావా? వాళ్ళ మీద ఇవ్వాలని కొట్టడానికి అని చెప్పి గుండాలను రౌడీలను తీసుకొస్తావా? ఒక్కటే చెప్తున్నాం, మీకు అరువు తెచ్చుకున్న గుండాలు రౌడీలు ఉండొచ్చు, మాకు ప్రాణం ఇచ్చే గులాబీ కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నా. మొదటి నుండి ఉన్నంత వరకు కేసీఆర్తో ఉన్నాం కాబట్టి ఉన్నంత వరకు దానం చేయమని చెప్పింది కానీ, ధర్మం చేయమని చెప్పింది కానీ, మోసం చేయమని చెప్పలే. కరెన్సీ అలవాటు మాకు రావు. అందుకే దయచేసి కుర్సపల్లి అక్క జన్మలకు 2500 వచ్చేదాకా అసెంబ్లీలో కొట్లాడతా. కుర్సపల్లి పెద్దమ్మలకు, పెద్దయ్యలకు 4000 పింఛన్ వచ్చేదాకా కూడా అసెంబ్లీలో కొట్లాడతా. రుణమాఫీ పూర్తిగా వచ్చేదాని కోసం అడుగుతా. అదేవిధంగా రైతు బంధు ఒక్కసారి ఇచ్చిన అంటున్నాడు. మేము ఒక్కటే అడుగుతున్నా అక్కలని, అక్కడున్న పెద్దమ్మలని, ఈ 10 ఏళ్లలో ఎప్పుడన్నా యూరియా కోసం ఎవరన్నా రైతు కట్టిందా? మరి ఏం రోగం వచ్చింది కదా బీజేపీ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి? బీజేపీ వాళ్ళకు 8 ఇచ్చినాం ఎంపీలు, కాంగ్రెస్ వాళ్ళకి 8 ఇచ్చినాం. ఒక్క ఎంపీ కూడా మాట్లాడు బీజేపీ వాళ్ళు ఎక్కడైనా మాట్లాడిందా? మంత్రులతో మాట్లాడిందా? మంత్రులతో ముఖ్య ప్రధానమంత్రితో మాట్లాడిందా? కేసీఆర్ గారు యూరియా కోసం ఎండాకాలంలోనే తీసుకొచ్చి మొత్తం స్టార్ట్ చేస్తున్నాడు. 10 లక్షల మెట్రిక్ టన్నులు 10 సంవత్సరాలు. మన ఊర్లో ఎవరికన్నా మనకు యూరియా కావాలంటే ఆటో డ్రైవర్కి చెప్పి 1000 రూపాయలు ఇస్తే అన్న మా ఇంటి దగ్గర నేనంటే ఇస్తాడు, లేదా ఇక పొలం దాకేమంటే పొలం దానికి ఇస్తాడు. వేసినా లేదా అక్క? వేసినా లేదా? వేసింది కదా. మరి ఇప్పుడు ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికి? యూరియా ఇప్పించలేని సన్నాసి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మా అక్కలకు 2500 ఇస్తారని మోసం చేసిన ప్రభుత్వం, మా పెద్దలకు 4000 ఇస్తారని మోసం చేసిన ప్రభుత్వం, మా చెల్లెలకు స్కూటీలు ఇస్తారని ఇయ్యాలని దత్తమ్మ ప్రభుత్వం. ఈ ప్రభుత్వ ప్రతినిధిగా అందులో పోయి సిగ్గు లేకుండా వాళ్ళ తరఫున మాట్లాడుతున్న కడియం చేరి రాజీనామా చేయి, మళ్ళీ కుర్తపల్లికి రా, ఈ తమ్ముడు కుర్తపల్లి సంగతిలో చూపిస్తా. అవునా కాదా చెల్లె? తప్పు మాట్లాడితే చెప్పు. ఎప్పుడు ఉన్నాడా? ఇవాళ వచ్చి నేను మాట్లాడుతున్నాను. వాడు దయచేసి ఇంత ఎండైనా ఇన్ని ఇబ్బందులు అన్నా కూడా అనేక మంది నాయకులు, కార్యకర్తలు వచ్చిన వాళ్ళందరికీ శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ, మా రాజన్న పాదయాత్ర చేసేది ఆయన ఏదో బాగుతుందామని కాదు. ఆయన అమాయకుడు, ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అవతలోనేమో అన్నీ చేస్తారు, దాచుకొని చేస్తారు. అన్నేమో ఓపెన్గా అన్ని చేస్తారు. మాట్లాడినా తిట్టినా కూడా అన్ని తింటుంటారు. వాళ్ళేమో బయట తింటూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇలా ఒకటే అక్కడ పని. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఏం చూస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు. ఎన్నికలని కడియం టీఆర్ సంగతి ఏదో చూస్తామని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. అందులో ఉన్న మాలకెళ్ళి పోయిన ఈ యొక్క గులాబీ కార్యకర్తల నాయకులు అంటారు, ఏం చేయాలి సార్, ఇంతకుముందు పనులు చేసినాం, బిల్లులు ఇవ్వట్లేదు, పెద్ద అహంకారి, ఎక్కడ బిల్లులు ఆపుతుందో అని చెప్పేసి మా బిల్లులు ఇరిగిపోయినాయి, అందుకే ఆయనతో ఉంటున్నామని చెప్తున్నారు. ఒకవైపున ఆయనతో నమ్మకంగా ఉన్న ఎవరు లేరు, మాట్లాడతారు, మాట్లాడగానే పక్కకు పెట్టి తిడతా ఉంటారు.
మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు లేదు. పోషణ కూడా ఎర్ర రక్తం కాదు, పింక్ రక్తం వస్తుంది అందరికి కూడా. వాటిని ఇంతసేపు విన్నందుకు మీ అందరు కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ఎప్పుడైనా, ఎందుకంటే మీ ఊరు పక్కనే నేను కూడా చిన్న తోట పెట్టుకున్నా ఇక్కడనే రఘునాథపల్లిలోనే. నాది పుట్టినీళ్ళు వేలేరు మండలం సోడ్చిపల్లి అయితే మా మెట్టి నీళ్ళు రఘునాథపల్లి మండలం ఇక్కడే పాంచిపేట. వాటి మీకు పక్కనే ఉంటా, మీకు ఏమైనా అవసరం అయితే తెలుసుకుంటా వెంటనే చేస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తూ మళ్ళొక్కసారి కుర్సపల్లి వాసులకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు. జై తెలంగాణ.